ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటన్న చర్చ కీలకంగా నడుస్తుంది. దీనికి సంబంధించి మనకి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధులు ప్రదీప్ అండ్ లివిల్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ముందుగా ప్రదీప్ తో మాట్లాడదాం. ప్రదీప్, ఏం జరుగుతుంది? ఎందుకంటే మొన్నటి వరకు కూడా అంటే ఇష్టం వచ్చినట్టు కూడా అబద్ధాలు మాట్లాడినరు. పార్టీ మారిన తర్వాత కూడా అవసరాన్ని బట్టి మారినామంటారు, మారలేదంటారు. అఫీషియల్ గా మారిన ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి, వీడియోస్ ఉంటాయి, వాళ్ళ సోషల్ మీడియా పేజెస్ లో, వాళ్ళ హ్యాండిల్స్ లో అన్నిట్లలో కాంగ్రెస్ కార్యకలాపాలన్నిట్లలో వాళ్ళ పాల్గొంటూ ఉంటారు, వాళ్ళతోనే ఉంటుంటారు, కానీ అబద్ధాలు చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడు అట్లా అబద్ధాలు చెప్పే సమయం అయిపోయినట్టుగా కనిపిస్తుంది. లేటెస్ట్ గా అసెంబ్లీ సెక్రటరీ ఇచ్చిన నోటీసులతో మరి ఏం జరగబోతుందని భావించాలి? వీళ్ళ మీద వేటు తప్పదా? వీళ్ళు చేసిన తప్పులకు మూల్యం చెల్లించుకోక తప్పదు అనే సిచ్యువేషన్ కనిపిస్తుందా? అనర్హత వేటు టెన్షన్ అయితే ఈ పార్టీ ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేల్లో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కొంత టెన్షన్ వాతావరణంలో ఎమ్మెల్యేలు అయితే ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసులు వచ్చిన వెంటనే దానం నాగేందర్తో కొద్దిమంది ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. 10 మంది ఎమ్మెల్యేలు కాకపోయినా కొద్దిమంది ఎమ్మెల్యేలు, అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు ఏదైతే సోమవారం రాత్రి సమావేశమయ్యారు. మంగళవారం అసెంబ్లీ సమావేశం ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రిని కలిసి ఈ వ్యవహారం సంబంధించి ఏం చేయాలి, ఎటువంటి స్టెప్ వేయాలి, ఇప్పటికే బీఆర్ఎస్ సీరియస్ గా సుప్రీంకోర్టులో సంబంధించి ఏదైతే గతంలో మణిపూర్ కేసు ఏదైతే ఉందో కేశం మెగా చంద్ర ఇచ్చినటువంటి తీర్పు ఆధారంగా ఏదైతే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని చెప్పి సుప్రీంకోర్టుకు అయితే బీఆర్ఎస్ పార్టీ వెళ్లినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా వేగంగా స్పందిస్తా ఉంది. ఒకవేళ స్పీకర్ కార్యాలయానికి సంబంధించి అడిగిన సందర్భంలో సమయం అంటే ఎంత సమయం కావాలి, గతంలో మహారాష్ట్ర తరహాలో అసెంబ్లీ పీరియడ్ అయ్యే వరకు సమయం తీసుకుంటారని కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఫిబ్రవరి 10న మరోసారి ఈ వాదనలు వినబోతున్నటువంటి సందర్భంలో ఏం చేయాలనే దానికి సంబంధించి కొంత ఎమ్మెల్యేలు అయితే టెన్షన్ పడుతున్నటువంటి వాస్తవం కనిపిస్తా ఉంది. ఎందుకంటే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఈ 10 మంది ఎమ్మెల్యేలు కలిసేటువంటి ప్రయత్నం చేశారు, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి సమయం ఇవ్వలేదు. దీంతో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డిని అయితే కలిసి ఉన్నారు. ఏం చేయాలి, మా పరిస్థితి ఏంటి అని చెప్పి అడిగినటువంటి సందర్భంలో ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు, మిమ్మల్ని పార్టీలో చేర్చుకున్నాము, మిమ్మల్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, ముఖ్యమంత్రి ఆ దిశగానే ఆలోచిస్తున్నారు. న్యాయపరంగా ముందుకెళ్లడం కోసం ఇప్పుడు ఉన్నటువంటి న్యాయవాది కాకుండా ఒక సీనియర్ న్యాయవాదిని ఎంపిక చేసుకుందామని చెప్పినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. కొంత ఎమ్మెల్యేలు అయితే ఆందోళన చెందుతా ఉన్నారు. ఎందుకంటే పార్టీలో చేరక ముందు ఒకలా, చేరిన తర్వాత మరొకలా ఇక్కడ ట్రీట్మెంట్ ఉంది అన్నటువంటి భావనలో అయితే చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎందుకు చేరామన్నటువంటి కొంత ఆలోచనలో కూడా పడ్డట్టుగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఏదైతే పార్టీలో చేరక ముందుకైతే కొంత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా వారి ఇండ్లలోకి వెళ్లి కండువాలు కప్పారు. వారిని మాట్లాడినటువంటి సందర్భం మీరు నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి కావచ్చు, లేదా ఇతర ఏ అంశాలకు సంబంధించి అయినా వెంటనే పనులు చేసి పెడతామని చెప్పి ఉన్నారనేది ఎమ్మెల్యేల వాదన. అయితే చేరిన తర్వాత అపాయింట్మెంట్ కూడా లేదు. అయితే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వెంటనే బీఆర్ఎస్ వైపు తిరగగానే అటు మళ్లీ వీరంతా వెళ్లిపోతారన్నటువంటి భావనలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ముఖ్యమంత్రి బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని పిలుచుకొని అటు ఆ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి జూపల్లి కృష్ణారావును గద్వాలకు పంపి కృష్ణమోహన్ రెడ్డితో మాట్లాడి తిరిగి మళ్లీ ముఖ్యమంత్రి వద్దకు తీసుకొచ్చారు. ఆ తర్వాత ఈ ఎవరైతే పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వారికి సంబంధించి మాజీ స్పీకర్ బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి నివాసంలో కలిశారు. అందరి ఎమ్మెల్యేలను అక్కడ పిలుచుకొని మీకు ఇకపై సమయం ఇస్తాను, ఎవరూ ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు, మీకు ఇచ్చినటువంటి హామీలను ఫుల్ఫిల్ చేస్తామని చెప్పి మాట ఇచ్చారు. ఏదైనా చెప్పాలి అనుకుంటే ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి నేరుగా నన్ను కలవకపోయినా మీకు సంబంధించినటువంటి అంశం ఏదైనా ఉంది అంటే అది పోచారం శ్రీనివాసరెడ్డికి చెప్తే తను మా దృష్టికి తీసుకొస్తారు అని చెప్పి మాట ఇచ్చారు. 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలకు పోచారం శ్రీనివాసరెడ్డిని కన్వీనర్ గా అయితే నియమించారు. అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు మళ్లీ వాళ్ళని కలిసినటువంటి పరిస్థితి లేదు. ఒకటి రెండు సందర్భంలో కలిసేందుకు ప్రయత్నం చేసినా ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి మాత్రం ఒక క్లారిటీ అయితే లేదు. దీంతో ఎమ్మెల్యేలు అయితే కొంత ఇబ్బంది పడుతున్న మాట వాస్తవంగా తెలుస్తా ఉంది. ఎందుకంటే వారి సన్నిహితులు కూడా అదే చెప్తా ఉన్నారు, తొందరపడి వచ్చామని కూడా సన్నిహితుల వద్ద ఈ ఎమ్మెల్యేలు చెప్తున్నారనేది ప్రధానంగా
వినిపిస్తున్నటువంటి అంటే మాట. అంటే ఒక వాళ్ళకు ఒక క్లిష్టమైన పరిస్థితి అనే చెప్పొచ్చు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకి. ఈ టైంలో వాళ్ళకి కనీసం ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కూడా దొరకలేదు అని అంటే వాళ్ళకి కాంగ్రెస్ నుంచి సంకేతాలు అందుతున్నాయని భావించాలా, మేమేం చేయలేము అని చేతులెత్తేసిన పరిస్థితి ఉందని భావించాల్సిన అవసరం ఉందా? అంటే అలా చెప్పడం కంటే ముఖ్యమంత్రి వారికి సమయం లేదు. కాంగ్రెస్ అధిష్టానం ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయ్యిందని చెప్పడానికి లేదు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి పూర్తి స్థాయిలో సమయం ఇవ్వలేదు. మంత్రుల వద్దకు ఎవరైతే ఎమ్మెల్యేలు వెళ్లిన సందర్భంలో మేము మిమ్మల్ని చేర్చుకోలేదు, చేర్చుకున్న వాళ్ళని అడగండి అని వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదన్నటువంటి వాదన అయితే బలంగా వినిపిస్తా ఉంది కాంగ్రెస్ పార్టీలో. ఎందుకంటే వీళ్ళ పరిస్థితి ఎట్లుందంటే రెంటికి చెడ్డ రేవడ్ల ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి తయారైందనేది కాంగ్రెస్ లో ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ. సొంత పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేకే అంతంత మాత్రంగా ఉంది. చాలా మంది ఎమ్మెల్యేలు ఇటీవల మీటింగ్లు కూడా పెట్టుకుంటున్నారు. అది పెద్ద ఆ టాపిక్ గా మారింది కాంగ్రెస్ పార్టీలో. రేపు ముఖ్యమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి, పిసిసి అధ్యక్షుడు వీళ్ళందరితో భేటీ అవుతున్నారు. ఆ ఎమ్మెల్యేలందరితోనూ సమావేశాలు అయితే నిర్వహిస్తున్నారు. వారికి ఉన్నటువంటి సమస్యలు ఏంటనే దాని మీద రేపు ఫోకస్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేల పరిస్థితి అలా ఉంటే వలస వచ్చిన పరిస్థితి ఎమ్మెల్యేల పరిస్థితి మరి దారుణంగానే తయారైందనేది ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ. ముఖ్యమంత్రి అయితే సమయం ఇవ్వడం లేదు. ఎన్నికల్లో ఏదైతే చేరక ముందు ఉన్నటువంటి చెప్పినటువంటి మాటలకు అతిగతి లేదు. ఇప్పుడు సుప్రీంకోర్టుకు సంబంధించి ఒకవేళ అనర్హత వేటుకు సంబంధించి కొంత డ్రాగన్ చేయాలి, స్పీకర్ కార్యాలయం ఇచ్చినటువంటి నోటీసులకు సంబంధించి మాకు సమయం కావాలి అని చెప్పి ఒక ఏడాదిన్నర 2 ఏళ్ల పాటు పొడిగించి తర్వాత చూద్దామనే భావనలో ఉన్నారు. కానీ సుప్రీంకోర్టు ఆ రకంగా ఉండేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే మణిపూర్ కేసుకు సంబంధించి అంశాన్ని సీరియస్ గా తీసుకునేటువంటి అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ గతంలో బీఆర్ఎస్ పార్టీ పెట్టినటువంటి అడ్వకేట్ ద్వారానే కేసు కూడా గెలిచినటువంటి సందర్భంలో ఆ పరిస్థితి అయితే తీవ్రంగానే ఉంది. ఎమ్మెల్యేలు మాత్రం కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి మాట వాస్తవం.